హాయ్ ఫ్రెండ్స్, నేను అను ముందు మంచి వీడియోతో వచ్చాను. మన విజయవాడలోకి జలకన్ను వచ్చిందో అని చాలా చాలా బాగుంది వీడియో మాత్రం. అస్సలు డోంట్ మిస్. చాలా బాగుంది. మనకు ఫస్ట్ టికెట్ దగ్గర నుంచి చూద్దాం. టికెట్ ప్రైజెస్ 120, చాలా హెవీగా అనిపించింది. కానీ లోపల అంతా చూసినదో చాలా బాగుంది అనిపించింది. ఫస్ట్ స్నో టైప్, మనకి పర్వతాలు ఎలా ఉంటామో ఆ టైప్ పెట్టారు. చాలా బాగుంది. వాటర్ ఫాల్స్తో ఏసీస్ పెట్టి కూల్ చేశారు. చాలా బాగుంది, మంచు పర్వతాలలాగా. ఇంకా తర్వాత వచ్చేసరికి జలకన్య దగ్గర అయితే చూసారా, అందరూ జనం చూసారు ఎలా ఉన్నారో. అసలు వీడియో తీయడానికి కూడా కాలేదు. జనం మాత్రం బాగా రష్గా ఉన్నారు. మేము వెళ్ళింది కనుమ రోజు ఈవినింగ్ వెళ్ళాము, అందుకే ఇంత రష్గా ఉంది మాకు. కానీ లోపలంతా ఎంజాయ్ చేయడానికి పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను, ఎందుకంటే నేను వీడియో కెమెరా పెట్టేసరికి ఇక్కడ తోస్తున్నారు, అందుకే కెమెరా సరిగ్గా రాలేదు. కానీ వాళ్ళు చేసే పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. జలకన్నని చూసి గట్టి గట్టిగా అరవడాలు చేయడాలు అవి చేశారు. పిల్లలకన్నా పెద్దగా ముందు అంకుల్స్ ఎంజాయ్ చేశారు అక్కడ. దాని తర్వాత ఇంకా స్టాల్స్ వస్తే చాలా పెట్టారు ఫ్రెండ్స్. స్టాల్స్ మాత్రం చాలా బాగున్నాయి కూడా. ఇక్కడ చూడండి, మీకు అందరికీ హాయ్ చెప్తుంది జలకన్య. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చేసే కొంచెం లోపలికి పైకి వెళ్ళి బ్రీతింగ్ తీసుకుని మళ్ళీ కిందకు వస్తుంది. వాళ్ళు మనుషులే కదా, ఎంతసేపు ఉంటారు అలా లోపల, ఉండలేరు కదా. కొంచెంసేపు అలాగే ఒకళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళు వస్తున్నారు, ఇద్దరు ఉన్నారు అలాగ చేయడానికి. వీళ్ళు కొన్ని చేసి పెడుతున్నారు మనకి అన్నట్టు. ఫ్లవర్స్ తీసుకొని రావడము, పైకి వెళ్ళి కిందకు వచ్చి అటు ఇటు, మనకి ఇటు సైడ్ ఒకటి ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది మిర్రరు, మనకి ఇటు అటు రెండు వైపులు చూపిస్తున్నట్టుంది. వీళ్ళు చిన్న ప్లేస్లో పెట్టేశారు, కానీ కొంచెం పెద్ద ప్లేస్లో ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనిపించింది నాకైతే. వాళ్ళకు ఫ్రీగా తిరగడానికి ఉంటుంది, మాకు చూడడానికి బాగుంటుంది అనిపించింది. కొంచెం పెద్ద ప్లేస్లో పెట్టడం వల్ల, కానీ చిన్న ప్లేస్లో పెట్టారు, అందువల్ల నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది వాళ్ళని చూడటం వల్ల. ఎవరైనా ఇదిగోండి మీకే చాలా చేశారు. నేను అక్కడ టైం ఉండలేక వచ్చేసాను. చాలా బాగుంది కూడా. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు, మా బాబు కానీ మా పాప కానీ. మా పాప అయితే అరుస్తుంది అవి చూసి. మా బాబు అయితే చాలా, నేను మూట్లో పెట్టేశాను. ఇక్కడ మీకే హార్ట్ తీసేసుకోండి లోపల పెట్టేసరికి. ఇంకా నేను వెళ్ళిపోయి వచ్చిన తర్వాత బోట్స్ దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ బోట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆ బోట్స్ అయితే రకరకాలుగా ఉన్నాయి కదా. పిల్లలు అయితే బాబు కానీ పాప కానీ వాటిని చూస్తున్నారు. వాటి పేర్లు డిస్పోర్ట్ చేస్తే బాగుండేది, కానీ వాటి పేర్లు మాకు డిస్పోర్ట్ చేయలేదు అక్కడ. కానీ చూడ్డానికి అంతా బాగుంది. రకరకాల కోళ్ళు ఉన్నాయి, పిచ్చుకలు, వాటి నేమ్ కూడా నాకు తెలియదు, రకరకాలుగా ఉన్నాయి. నాకు ఏం చెప్పాలో తెలియదు, నేమ్ కూడా తెలియదు వాటి గురించి. చాలా రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ చూసారుగా జనం. ఇక్కడ కొన్ని ఏమంటారు, కోళ్ళు రకాలు ఉంటాయి కదా, వాటి పేరు కూడా తెలియట్లే నాకు. ఏమంటారు మీరు కామెంట్ చేయండి. చూసి ఇక్కడ పిచ్చుకలు ఉన్నాయి, రామచిలుక ఉంది. ఇంకేంటే అవి కొన్ని ఓసరవల్లి అంటారు కదా, కొన్ని పిట్టు మాంసం. ఈ కోడి పేరు మీకు తెలిసి చెప్పండి. అలాగే చెప్తాను, నాకు అసలు తెలియదు, ఏం చెప్తాను. ఇన్ని రకాల కోళ్ళు ఉన్నాయి అక్కడ. చాలా రకాల కోళ్ళు పెట్టారు. అలాగే పిచ్చుకలు, రామచిలుకలు, బోర్డ్స్, రకరకాల బోర్డ్స్, కొన్ని కలర్ కోడి, రకరకాల కలర్లు రంగులు వేసింది కోడికి. ఇదిగోండి చూడండి, రంగులుగా ఉంది కోడి. మీకు ఇలా మొత్తం పెట్టడం వల్ల వీడియో సరిగ్గా కనిపించట్లేదు, కానీ అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎల్లో కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ కోడి మీద. ఇక్కడికి ఒకసారి క్యాట్. ఈ క్యాట్ జపాన్ నుంచి వచ్చిందంట. వాళ్ళు అంటున్నారు జపాన్ క్యాట్ అని చెప్పని. ఇక్కడ మా రామచిలుక, మా పాప చూడండి, మా పాపని రామచిలుక ఎలా కొరికేస్తుందో పెదాలు. దాని పెదాలు నచ్చినట్టుండే ఎలా కొరికేస్తుందో చూసారా. ఇంకా మేము తర్వాత నెక్స్ట్ డే మాత్రము టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. ఏ టెంపుల్కి వెళ్ళాము ఏంటి అనుకుంటున్నారా? మేము శివాలయంకి. ఇది కృష్ణలంక దగ్గరలో ఉండిద్ది, చాలా బాగుండిద్ది టెంపుల్. ఇప్పుడు మీకు చూపిస్తున్న రూట్ మొత్తము శివాలయం. శివరాత్రి రోజు మొత్తం ఫుల్ లైన్స్ పెట్టేసి మొత్తం ఉండిద్ది, అంత రష్ ఉండిద్ది. చాలా పవర్ఫుల్ టెంపుల్, అలాగే చాలా ఫేమస్ కూడా. చాలా బాగుండేది టెంపుల్ మాత్రం. వ్యూస్ కానీ మన విజయవాడ అంతా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి, అసలు నందీశ్వర్ కానీ ఎన్నో. ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, కనిపిస్తున్నారు మీకు వీడియోలో. వాళ్ళ పాపతో చాలాసేపు ఆడుకొని వెళ్ళారు చూసి. ఇలా ఇక్కడ కూడా 16 వారాలు పూజలు చేస్తే ఇదని చెప్పని కూడా పెట్టారు. మేము చూసాము, అది మీకు తర్వాత డిస్ప్లే చేస్తాను ఎలాగ ఏంటి చేసుకోవడానికి. మేము వెళ్ళిన టైమింగ్స్ మాత్రం 10:30, 11 అవుతుంది.
ఆ టైంకి లోపల వీడియో తీయడానికి లేదు. వీడియో తీయడానికి ఇక్కడ మా పాప చూసారా ఎలా దండాలు పెడుతుందో. మనం ఏమి చేస్తే పిల్లలు అది నేర్చుకుంటారంటారు కదా, మా పాప చూడండి చక్కగా మేము ఎలా చేస్తున్నామో చూసుకుని నేర్చుకుంటుంది. ఇక ఇక్కడ నుంచి వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసింది మా పాప. అక్కడ మీకు 12కి అలాగా ఫుడ్ కూడా పెడతారంట. సోమవారం పూట నార్మల్ అప్పుడు ఫుడ్ ఇస్తారు. గుడి మాత్రం చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. టెంపుల్లో చూడాల్సిన టెంపుల్ మీరు ఇది కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ విజయవాడ వ్యూ ఎలా ఉందో మనకి అది కృష్ణా నది కనిపిస్తుంది. కృష్ణా నది, అంబేద్కర్ బొమ్మ ఇవన్నీ కనిపిస్తుంది. తర్వాత నుంచి మేము పీవీపీకి వెళ్ళాం ఫ్రెండ్స్. పీవీపీకి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి మూవీకి వెళ్ళాము. మూవీ చూసుకున్నాము ఏంటి అనేసి. మూవీ ఎంతమంది సంక్రాంతి చూసారు, మా పండుగ ఇలా చేసుకున్నాం, మీ పండుగ ఎలా చేసుకున్నాం.